నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. మనకెందుకు లేబ్బా, రేపు జగన్ ప్రభుత్వం వస్తే దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట. చంద్రబాబు సంగతి పాపం ఆనంకు తెలియదేమో. తల్లికి వందనం జీవో వచ్చేసింది. రేవంత్ను చూసి స్పందించడం నేర్చుకో బాబు. ప్రభుత్వం పెద్దలు చెప్పారని లేనిపోని కేసులు క్రియేట్ చేస్తే రేపు జగన్ ప్రభుత్వం వస్తే మన గతేం కావాలనే ఆందోళన కొంతమంది అధికారుల్లో ఉంది. ఈ నేపథ్యంలో సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలే ఆదేశించినా వాళ్ళు కోరుకున్నట్టు కేసులు నమోదు చేయడానికి కొంతమంది ఉన్నతాధికారులు ససెమిరా అంటున్నారని తెలిసింది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ దర్యాప్తునకు తాజా వార్త. అయితే 2 వారాలుగా అనధికారికంగా ధర్మారెడ్డి హయాంలో అవినీతిని వెలికి తీయాలనే పట్టుదలతో విజిలెన్స్ అధికారులు జల్లెడ పడుతున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులపై ప్రభుత్వానికి నమ్మకం లేకపోవడంతో రాష్ట్ర స్థాయి అధికారుల్ని రంగంలోకి దింపారు. వారు కూడా టీటీడీలో ఎలాంటి అవినీతి జరగలేదని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వ పెద్దలు అందుకు సస్యమేరా అన్నారు. ఏదో ఒకటి అవినీతి జరిగిందని చిక్కించుకుని ధర్మారెడ్డిని జైలుకు పంపాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో మరోసారి టీటీడీలో వెతకాలని ఆదేశించినట్టు తెలిసింది. ఆ పని కూడా మళ్ళీ చేశారు. అయినప్పటికీ ఏవీ దొరకలేదు. ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో విజిలెన్స్ అధికారులు అసహనానికి గురవుతున్నారని తెలిసింది. ప్రభుత్వ పెద్దలు ఆదేశించారని ధర్మారెడ్డి హయాంలో అవినీతి జరిగినట్లు సృష్టించి ఆయన్ను జైలు పాలు చేస్తే భవిష్యత్తులో జగన్ సర్కారు వస్తే తమను కూడా ఇరికిస్తారనే భయం వారిని వెంటాడుతోంది. అందుకే ప్రభుత్వ పెద్దలు ఎంతగా ఒత్తిడి చేస్తున్నా కేసులు సృష్టించడానికి వెనకాడుతున్నారని తెలిసింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి ప్రభుత్వ పెద్దలది. ఇప్పటికే విజిలెన్స్ అధికారులతో అనధికారికంగా విచారించి ఇప్పుడు అధికారికంగా దర్యాప్తునకు ఆదేశించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వ మార్పు తమ చావుకొచ్చిందని అధికారులు ఆవేదనతో అంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. అలాగే ఈ నెల 16 వరకు అరెస్టు చేయొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కూడా వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో వైసీపీ నేతలు సజ్జల, దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ అప్పిరెడ్డిలకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఈ నెల 16 వరకు వారిని అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. కాగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోడెల శివప్రసాద్ వర్ధంతి నాడు అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డిని కించపరిచారని, ఆయనతో చంద్రబాబే ఆ వ్యాఖ్యలు చేయించారని, దానిపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జోగి రమేష్ తన అనుచరులతో చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ నేతలు కూడా రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో జోగి రమేష్పై పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ కేసును కొత్తగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో జోగి రమేష్ పేరు ఉండడంతో ముందస్తు బెయిల్ కోసం జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జోగి రమేష్కు హైకోర్టులో ఊరట దక్కింది. అలాగే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే వైసీపీకి చెందిన పవన్, భాగ్యరాజ్, సుధాకర్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారు 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. ఇదే కేసులో ఉన్న వైసీపీ కీలక నాయకులు అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా వారికి బెయిల్ మంజూరు చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులకు సంబంధించి ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. ఒకసారి ఆ పదవి నిర్వహించిన వాళ్ళ రాజకీయ జీవితం అక్కడితో ఆఖరి అయిపోతుందని, ఆ తర్వాత వారి రాజకీయ ఎదుగుదల ఉండదని. అలాంటి సెంటిమెంట్ నేపథ్యంలో ప్రస్తుతం దేవాదాయ శాఖ నిర్వహిస్తున్న ఆనం చంద్రబాబు వైఖరి గురించి సరిగా తెలియకుండానే మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అన్ని ఆలయాల పాలక మండళ్లను త్వరలోనే నియమింపచేస్తాం అని ప్రకటిస్తున్నారు. చంద్రబాబు సంగతి తెలిస్తే ఆనం ఇలా చెప్పేవారు కాదేమో అని ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు వద్ద వేగవంతమైన నిర్ణయాలు ఉండవు. ఇప్పుడు గద్దె ఎక్కిన తర్వాత కూడా ఏదో జగన్ మీద బురద చల్లడానికి శ్వేతపత్రాల విషయంలో వేగంగా స్పందిస్తున్నారు. కానీ నామినేటెడ్ పోస్టులు లాంటివి ఇవ్వాలంటే 100 రకాల కాంబినేషన్లు లెక్క వేస్తారు. అవన్నీ పూర్తయ్యేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంటుంది. మంచో చెడో జగన్మోహన్ రెడ్డి నామినేటెడ్ పోస్టులో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీకి వైవి సుబ్బారెడ్డిని చైర్మన్ చేశారు. దరిమిలా ఆయన 2 పర్యాయాలు, తర్వాత భూమన ఒకసారి చైర్మన్ అయ్యారు. చంద్రబాబు తీరు అలా ఉండదు. ఆయన 100 రకాల సమీకరణాలు చూసి పోస్టులు పంచలోగా 6 నెలలో ఏడాదో పడుతుంది. తీరా 5 ఏళ్ల పదవీ కాలంలో 2 బోర్డులు పూర్తి కాలం పదవిలో ఉంటే ఎక్కువ. నామినేటెడ్ పోస్టులు అనేవి చట్టసభల పదవులు అడగకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఇచ్చి తీరాల్సిన పోస్టులు. మరి వీలైనన్ని సార్లు వీలైనంత మంది పార్టీ వాళ్ళు పదవులు పొందేలా వెంటనే పనిచేద్దాం అనే ధోరణి ఆయనకు ఎప్పుడూ ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు తరహా తెలియకుండా
దేవాదాయ శాఖ తన చేతిలో ఉన్నది కదా అని పాలక మండళ్ళన్నీ త్వరలోనే వేసేస్తానని పాపం ఆనం ఆడంబరంగా పలుకుతున్నారు. కానీ ఆయన మాటలు కార్యరూపం దాల్చడం అంత సులువు కాదని పలువురు అంటున్నారు. పిల్లల తల్లిదండ్రులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాల్ని విడుదల చేసింది. ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో 15,000 వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. చంద్రబాబు సర్కార్ కొలువుదీరి నెల అవుతున్న సందర్భంగా సంక్షేమ పథకాల గురించి విస్తృత చర్చకు తెరలేచింది. ఇందులో భాగంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ బడులు తెరిచారని, విద్యార్థులకు అమ్మఒడి అలాగే రైతులకు భరోసా కింద లబ్ధి కలిగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు. వ్యవసాయం స్టార్ట్ అయింది, ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 10,000-20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు. బడులు మొదలయ్యాయి. అమ్మఒడి కింద జగన్ 15,000 ఇస్తాను అని అంటే కాదు, చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాడు అని చెప్పారు. రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా పిల్లలు బడియీడు పిల్లలు ఉన్నారు. బడులు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది, తల్లికి వందనం అని పేరు పెట్టావు, అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు, మరి ఆ డబ్బులు ఏమైనాయని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకు ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు ఇచ్చే రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. రాష్ట్రంలో 4,12,00,000 మంది ఓటర్లు ఉండాలని చెప్పి మొన్ననే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2,10,00,000 మంది మహిళా ఓటర్లే. అంటే అందరూ 18 సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే. మరి 2,10,00,000 మంది ఈ మహిళా ఓటర్లందరూ కూడా 18 ఏళ్ళు నిండిన ఈ మహిళా ఓటర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు, 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు, ఏమైంది ఈ 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి. ఈ నేపథ్యంలో ప్రతి తల్లి ఖాతాలో 15,000 చొప్పున వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే విద్యార్థికి 75% హాజరు తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. వైట్ రేషన్ కార్డు లబ్ధిదారులకే పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆధార్తో అనుసంధానం చేయించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం కింద త్వరలో లబ్ధి కలుగుతుందని స్పష్టమైంది. ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఇవి నిబంధనలు. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరైనా సరే స్పందించి తగు చర్యలు తీసుకోదగిన సమస్య తెర మీదకు వచ్చినప్పుడు, ఒకేసారి ఇద్దరి దృష్టికి వచ్చినప్పుడు ఎవరు ముందుగా స్పందిస్తారు, చర్యలు తీసుకుంటారు, తమలోని కార్యకుశలతను నిరూపించుకుంటారు అనేది ఖచ్చితంగా చర్చనీయాంశమే. ఈ కోణంలోంచి చూసినప్పుడు 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం కూడా కలిగి ఉన్న 44 ఏళ్ల రాజకీయ భీష్ముడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం సీఎం అయిన రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సింది ఇంకా ఏమైనా ఉన్నదేమో అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. అవును, ఒక సంఘస్పృహ ఉన్న సమస్య తన దృష్టికి రాగానే పోలీసులు రంగంలోకి దింపి దాని సంగతి తేల్చేశారు రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు ఏకకాలంలో చంద్రబాబు కూడా ఆ సమస్య నివేదించుకున్నారు. కానీ అతిగతి లేదు. వివరాల్లోకి వెళ్తే, స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అసభ్యకర మాటలతో రెచ్చిపోయిన వైనం కొన్ని రోజులుగా మీడియాలో హల్చల్ చేస్తోంది. తండ్రి కూతుళ్ల బంధం గురించి ఈ యూట్యూబర్ ప్రణీత్ విచక్షణ మరిచి అశ్లీలం ధ్వనించేలా మాట్లాడాడు. అసభ్యంగా తన మిత్రులతో చిట్చాట్ చేశాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లోకి వచ్చాయి. వీటిపై సినీ నటుడు సాయి దుర్గ తేజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇలాంటి వారిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడులను ట్యాగ్ చేశారు. ఈ యూట్యూబర్ మాటలు చాలా వివాదాస్పదమయ్యాయి. నటుడు మంచు మనోజ్ కూడా ఎక్స్ వేదికగా ఇతనికి వార్నింగ్ ఇచ్చాడు. అమ్మ తోడు నిన్నొదల అంటూ హెచ్చరించాడు. అయితే చంద్రబాబు నాయుడు పేషి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ రేవంత్ రెడ్డి స్పందించి పోలీసుల్ని పురమాయించారు. వాళ్ళు హుటాహుటిన ఆ యూట్యూబర్ వివరాలు ఆరా తీసి బెంగళూరు వెళ్ళి అక్కడ అరెస్ట్ చేశారు.
పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. హైదరాబాద్కు తరలించారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు తనకు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు వెంటనే రెస్పాండ్ అయ్యి ఉంటే ఇవాళ ఆ కీర్తి చంద్రబాబుకే వచ్చేది. ఇలాంటి మంచి పనులు చేయడం ఎలాగో రేవంత్ను చూసి చంద్రబాబు నేర్చుకుంటే బాగుంటుందని ప్రజలు అంటున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.